ఇచ్చాడు. ఈ దినమున ప్రకటన గ్రంథాన్ని ధ్యానించిన కొరకు మరీ ముఖ్యముగా 11, 10, 12 అధ్యాయాలు వీరుని బట్టి తండ్రి మనతో మాట్లాడనే ఉన్నాడు. ఇంత గొప్ప కృపను పొందుకున్న మనము ధన్యులము ధన్యులము ధన్యులము. ఆమేన్. యుగాంతంలో ఉన్నాము, ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాము. అనేకులు ఈ ప్రకటన మనకు అర్థం కాదని పక్కకు పెట్టిన రోజులలో ప్రభు మన యెడల కృప కలిగి దీవించి ఆశీర్వదించి, ఇదిగో నేను మీతో మాట్లాడతాను, మీరు విని గ్రహించి అనేకులకు ప్రకటించి మీరు సిద్ధపడి అనేకులను సిద్ధపరచమని చెప్పిన మాటను బట్టి మనం అందరం వచ్చున్నాము. ప్రభునామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధ పరలోకపు ఈ బంగారు పాదము చెంతకు సాయంకాల సమయం చల్లని చక్కటి వాతావరణం ప్రకటన గ్రంథము 11, 10, 12 అధ్యాయాలు ధ్యానించే కొరకు ఆయుధపడుతున్నాం. పరమ తండ్రి, మీ నడిపింపు మాకు కావాలి. మీ ఊపిరి మాలో ఉంది. యేసయ్య, మీ జ్ఞానమును మాకు ప్రసాదించండి. ప్రతి మాటను రొట్టెని విరిచినట్టుగా విరిచి మాకు ఆత్మ తండ్రి, మీరే మాకు బోధించాలి. ప్రతి ఒక్కరిని ముట్టండి, దీవించండి, మనోనేత్రములు వెలిగించండి. వినుటకు గ్రహించుటకు కావలసిన చెవులను, హృదయములను, కన్నులను తెరవండి. ప్రాణాన్న బిడ్డలను సకాలములను నడిపించండి. విన్న వాక్యం దృష్టిలో ఎత్తుకోకుండా మీరే దుష్టులను దూరం జరిపి చీకటి శక్తులను దూరం జరిపి ఈ శబ్ద తరంగాలను గూగుల్ వీడియో ద్వారా చేస్తున్న ఈ పరిచర్య భారం క్రూ మెంబర్స్, కోఆర్డినేటర్స్ దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మిమ్మల్ని మహింపరిచే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అతి నీతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 గమనించండి, ఈ దినమున మనము ప్రకటన గ్రంథం 11 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. 1, 2 వచనాలు మనం చదవగా విందాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించి వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఇక్కడ ఈ లేఖనములు స్పష్టంగా మనతోనే మాట్లాడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. వరుసగా వస్తున్నాము, రిపీట్ చేయడం వల్ల టైం కన్జ్యూమ్ అవుతుందని చేయటం లేదు. మనము 2 అయ్యోలను ధ్యానించేశాం. దాదాపు 6 బూరల యొక్క వివరణ మనం ధ్యానించేశాం. 5వ బూరలోనే మిడతలు గుంపు, వాటి వివరణ 9వ అధ్యాయంలో ధ్యానించాం. ఆ తర్వాత 6వ బూర సింహం వంటి గుర్రములు కల 20 కోట్ల పడిపోయిన దూతల విడుదల, యూఫ్రటీస్ నది వద్ద నుండి బయటికి రావడం కూడా ధ్యానించాం. ఇదంతా కూడా యాంటీ క్రైస్ట్ డైనాస్టీ కాలంలోనే జరుగుతుంది. దాని జాగ్రత్తగా గమనించండి.
ప్రతి లేఖనాన్ని పరకాయ చేయండి. నేను ఎప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నాననగా, పైన చదవడం కాదు, పరకాయ చేయాలి. ఆ సందర్భాల్లో మనం ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు 1/3 అనగా ఒక భాగమును కొట్టివేశాడు తండ్రి అని చెప్పారు. సూర్యుడు ఉదయం 6 గంటలకే ఉదయించి 2 గంటలకే అస్తమించుతారు. ఇది క్యాజువల్గా మనం చదివితే మామూలుగానే ఉంటుంది. కానీ 2 గంటలకి అస్తమించేసరికి సూర్యుడు కనపడైపోయేసరికి ఇప్పుడు మనకి ఎలా ఉందో బయట అలా చీకటి పడిపోతుంది. చీకటి పడ్డప్పుడు ఆకాశ పక్షులన్నీ బయటకు వచ్చేస్తాయి. గడిబిడైపోతాయి. వాటి గూళ్ళకు వెళ్ళే సమయం ఆసన్నమైందని. ఇక జంతువులు తమ ఆహారం కొరకు అరణ్యంలో తిరుగులాట మొదలు పెడతాయి. మీకు బాగా తెలుసు, పగలు మానవులు పనిచేస్తారు, రాత్రులు జంతువులు పనిచేస్తాయి. సృష్టి అతలాకుతలమైపోతుంది. మనం కేవలం 2 గంటలకు మాయమైపోతే ఏముందిలే అనుకుంటున్నాం. లాస్ట్ టైమే వివరించాను. చాలా చాలా అవాంతరాలు జరుగుతున్నాయి. శాటిలైట్ పనిచేయడం మానేస్తుంది. ఇటువంటి అన్నీ జరగబోతున్నాయి. ఎప్పుడు యాంటీ క్రైస్ట్ టేకప్ చేశాడు, యాంటీ క్రైస్ట్ పరిపాలన స్టార్ట్ అయింది. కొద్ది రోజులకే బూరలు ఊదడము ప్రారంభమైంది. ఒక్కొక్క బూర మీరు విన్నారు, మనం ధ్యానించాం. 1/3 సముద్రపు నీరంతా రక్తమయమైపోయింది. 1/3 జలచర రాసులు చచ్చిపోవడం. 1/3 నీళ్ళన్నీ మాచిపెట్టి రావడం. 1/3 సూర్యచంద్ర నక్షత్రములన్నీ కూడా కాంతి కోల్పోవడం. ఇందులోనే మిడతల దండు, అందులోని ఇంకొక అయ్యోలో 20 కోట్ల దూతల యొక్క విజృంభణ. ఇవన్నీ ఒక రకంగా యాంటీ క్రైస్ట్కి పెద్ద తలకాయనట్టు అయిపోయింది. ప్రపంచం అంతా కూడా సభ్యంగా ఉంది. ఒక మంచి గవర్నమెంట్ వచ్చేసింది, అతను ఏలుబడి చేస్తున్నాడు. సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ వచ్చేసింది. బబులోన్ని ఆయన క్యాపిటల్ సిటీగా ఏర్పరచుకున్నాడు. 7 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. రోమ్ కూడా ప్రత్యేకంగా డ్యూ కేర్ తీసుకుంటున్నది. ఈ తరుణంలో ఈ కెలామిటీస్ రావడం, మనము 22 అధ్యాయాలు చదివేటప్పుడు కేవలం ఒక ర్యాప్చర్ మీదనే మనసు పెట్టుకోకండి. నేను మరలా చెప్తున్నాను. దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ విచ్ విల్ బి టేకెన్ ప్లేస్. బట్ ప్రతి అధ్యాయంలో తండ్రి మనతో ఏమి మాట్లాడబోతున్నాడు, అపోస్తులుడు ఏ విధంగా రికార్డ్ చేశాడు, ఏ విధంగా జరగబోతున్నాయి సంభవాలను మనం కళ్ళులారా చూడబోతున్నాం, వినబోతున్నాం. జాగ్రత్తగా ప్రతి మాటను రికార్డ్ చేయండి. ప్రతిదీ అవసరమే. ప్రతి వచనానికి సమాధానం మనమే ప్రార్థించి లేక ధ్యానించి లేక వెతికి కనుక్కోవాలి. ఎవరు చెప్పారు కాదు, నేను చెప్పానని కూడా కాదు. ఎవరు చెప్పినా, ఎంతటి వారు చెప్పినా. గళతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఉంటుంది. ఎవరు చెప్పినా అంటాడు పౌలు గారు సువార్తను గురించి. మన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఎవరు చెప్తే అది విని మనం అపోహలోకి వెళ్ళకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా అదే మాటలు ఉంటాయి. వినువారు మాత్రమే ఉండకూడదు. ప్రతిదాన్ని ధ్యానించాలి, పరకాయ చేయాలి. ఇక్కడ చూడండి, స్పష్టముగా నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొరత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టును. ఇది మూలవాక్యం. అనగా ఖచ్చితంగా ఆలయం కట్టబడాలి.
ఆలయం కట్టబడాలి. ఈ రోజే వస్తే ఇగో వచ్చేస్తున్నాడు, ఎక్కడనో కట్టేస్తారట. ఎక్కడా కట్టరు. ఏ ప్లేసులో అయితే అరబ్బులు ఆక్యుపై చేశారో జెరూసలేంలో ఆ ప్లేస్ మొత్తం వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు అక్కడనే కడతారు. ఈరోజు మీరు చూసే ఉంటారు, గాజా స్ట్రిప్ను పూర్తిగా కూల్చి పారేశారు. దాదాపు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. యుఎన్ఓ ఇంటర్ఫియర్ అయింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వేల మంది చనిపోయారు. గాజా స్ట్రిప్ నేలమట్టం అయిపోయింది. న్యూస్ చూస్తే అర్థమైపోతుంది. చేతులు ఎత్తేసే దశకు వచ్చేసింది. హమాస్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఒకవైపు అమెరికన్స్ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి యెరూషలేమునే మేము రికగ్నైజ్ చేస్తున్నామని అన్నాడు ట్రంప్. ఫారిన్ అంబాసిడర్స్ని యెరూషలేంలోనే పెట్టాడు. ఆఫీసులు కట్టించారు. జాగ్రత్తగా చూడండి, గమనించండి. వినుచుంటివా వాక్యం, కనుకొంటివా లోకం. లోకం ఎలా వెళుతుందో, వాక్యం ఎలా వెళుతుందో కోయిన్సిడెన్స్ గానే నడుస్తుంది. కాలగతులను మనం కాల్చాలంటే ప్రకటన గ్రంథాన్ని చదవాలి. ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టమంటే ఆలయం కట్టబడుతుంది. ఆలయంలో పూజించేవారు కూడా ఉన్నారు. ఎప్పుడు? యాంటీ క్రైస్ట్ డైనాసిటీ పరిపాలిస్తున్న రోజులలో 3.5 yearsలో. గుర్తుంచుకోండి, 1260 రోజులు అన్య జనాంగము యెరూషలేమును తొక్కబోతున్నారని కూడా మనం ఎక్కడనే తెలుసుకుంటున్నాం. అనగా మీకు అర్థమైపోయింది, యెరూషలేం ఓపెన్ అయింది. ఒకవైపు యాంటీ క్రైస్ట్ ఏమని ప్రామిస్ చేశాడంటే, నేను 7 years మీ దగ్గరికి రాను, మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పడం కూడా జరిగింది. మీరు ఒకసారి వెనక క్లిప్పింగ్ చూసినట్లయితే వారు పీస్ టాక్ని ఒక బైలాటరల్ మీటింగ్స్ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ఇరు పక్షాల ప్రెసిడెంట్ సంతకాలు చేసుకున్నారు. 7 years వరకు నేను మీ దగ్గరికి రాను, నేను మిమ్మల్ని క్రీస్తు వలె కాపాడుతాను. ఇది అగ్రిమెంట్. ఆలయంలో ప్రార్థనలు, యాచనలు, పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ టైంలో 3వ వచనంలో 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించరు. ఇదే టైంలో, ఏ టైము? ఈ 3.5 years, 1260 దినాలన్నా, 42 నెలలన్నా, 3.5 సంవత్సరాలన్నా అంతా ఒకటే. మీకు అర్థమైంది కదా? 3.5 years, 42 months. యాంటీ క్రైస్ట్కి ఇవ్వబడిన కాల పరిమితి కూడా అంతే అని మనం చాప్టర్ 13లో ధ్యానించాం. 13వ అధ్యాయంలో ధ్యానించాం. 4, 5, 6 వచనాల్లో మనం ధ్యానించాం. అదే రోజులలో ఒక 2 సాక్షులు అధికారం పొందిన వారే వస్తున్నారు. యాంటీ క్రైస్ట్ వచ్చి అన్య జనాంగం నుంచి వచ్చిన వాడు. ఈ 2 సాక్షులు యెరూషలేములో పుట్టి యెరూషలేములో పెరిగి దేవునిచే ఏర్పరచబడినటువంటి ప్రవక్తలు. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, యాంటీ క్రైస్ట్ యొక్క ప్రవక్త కూడా యెరూషలేములోనే పుట్టి పెరిగినటువంటి వాడు చెప్తున్నాడు కనుక వీరు కొంతవరకు నమ్మారు. ఇప్పుడు ఇంకొక 2 ప్రవక్తలు కూడా యెరూషలేములోనే పుట్టి పెరిగి 1260 దినములు ప్రవచనం మొదలుపెట్టారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారట? 3.5 years సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఏమని? మీరు మోసపోతున్నారు యెరూషలేము ప్రజలారా, మనకు ఏలుబడి చేస్తూ మన ముందు సూచన క్రియలు చేస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ అబద్ధికుడు, ఆయన మెస్సియా కాదు, అవన్నీ మాయ మంత్రాలతో కూడినటువంటి
ఒక దుష్ట శక్తులతో ఉన్నాడు, అబద్ధ ప్రవక్త చెప్పే మాటలు నమ్మకండి, ఇతను అప్రయోజకుడు, మోసగాడు, వంచకుడు అని వీళ్ళిద్దరూ కూడా ప్రకటించడం మొదలుపెట్టారు. ఇప్పుడు యాంటీక్రైస్ట్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. అతను జస్ట్ టేకప్ చేసిన మొదటి రోజుల్లోనే బోరలు ఊదడము, ఒకవైపు గడ్డి చెట్లు వృక్షములన్నీ పోతున్నాయి న్యాచురల్గా, మరి ఒకవైపు ఓడలు బయలుదేరి ఎటు పోయినాయి అటే పగిలిపోతున్నాయి, మరి ఒకవైపు దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ డ్రింకింగ్ వాటర్. ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో నుంచి వచ్చే రిపోర్ట్స్ ఏంటంటే మాకు డ్రింకింగ్ వాటర్ లేదు. మరొక వైపు సూర్యచంద్ర నక్షత్రముల యొక్క కాంతి తప్పిపోవడాలు, మిడతలు. జాగ్రత్తగా వినండి, పరకాయ చేయండి. ఈ తలకాయ నొప్పి బొప్పి కడుతుంటే ఇద్దరు వచ్చారు యెరూషలేములో, వచ్చి చెప్తున్నారు ఆయన నమ్మకండి, అబద్ధికుడు అని చెప్పడం మొదలుపెట్టారు. ఒకవైపు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. ఎవరైతే ఈ ఇద్దరిని చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. నేను మీకు కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేమిటనగా జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పాను. నేను ఎందుకు ఇవి చదివించాను జాగ్రత్తగా ఆలోచించి కొంచెం విఘ్నతతో ఆలోచించండి. ప్రతి మాటను ఆత్మ తండ్రి ప్రేరణలోని చెప్తున్నాను. ఇక్కడ ఒక పరిస్థితి ఎదురైంది. ఆలయం కడదామని వచ్చారు. ఆలయం కడదామని వచ్చారు. వచ్చి ఆలయం కొట్టకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు తండ్రి 2 ప్రవక్తలను పంపించాడు. ఇప్పుడు ఎలా పంపించాడో అప్పుడు కూడా. ఒకతని పేరు హగ్గయి, ఇంకొకతని పేరు జకర్యా. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు అనగా, మరి ఒక్క మారు చదువుతారా పాస్టర్ గారు? 14 మరియు 4:1-2 ఒలీవ చెట్టు చదవండి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పాను. చదవండి. నా ఏలినవాడ, ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడ నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ పని ఆగిపోయింది. జెరుబ్బాబెలు, యెహోషువ, హగ్గయి, జకర్యాలు కలిసి ఆలయాన్ని కడదామని వచ్చారు. అక్కడ పని ఆగిపోయింది. పని ఆగిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది తెలుసా? 17 years ఆగిపోయింది. 537లో వచ్చినటువంటి వారు 17 సంవత్సరాలు పని పక్కకు ఆఫ్ చేసి నిద్రపోతున్నారు. పని ఆపేశారు పూర్తిగా. నిరుత్సాహపడిపోయారు. చాలా వ్యతిరేకతలు వచ్చాయి. అదంతా ఇప్పుడు నేను చెప్పను. ఆ టైంలో 2 ప్రవక్తలు వచ్చారు.
ఆ ఇద్దరు ప్రవక్తలు ఎవరో కాదు, హగ్గయి, జకర్యా. ఇక్కడ మనం చదివినట్టుగా వీరు భూలోకముకు ప్రభువైన వారి ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. అక్కడ వాళ్ళిద్దరే అలనాడు ఒలీవ చెట్ల వలె ఆ దీపస్తంభమునకు నూనె పోస్తూ బలపరుస్తూ, భయపడకండి, తండ్రి మనకు తోడుగా ఉన్నాడు, కార్యములు ముందుగా సాగుతాయి, జరుగుతాయి అని ధైర్యం చెప్పి ఇన్స్పిరేషన్తో వారిని లేవనెత్తి మళ్ళా ఆలయం కట్టడానికి ప్రబోధించినటువంటి ఇద్దరు ప్రవక్తలు ఎవరని చెప్పానండి? హగ్గయి, జకర్యా సార్. జకర్యా. హగ్గయి, జకర్యా. అదేవిధంగా ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ లో మళ్ళా వీరిద్దరు వచ్చారు. ఒకవైపున ధర్మశాస్త్రం పట్టుకొని తిరుగుతున్నటువంటి యూదులు, ఇజ్రాయేలు ఉన్నారు. మరి ఒక ప్రక్కన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు. మరి ఒక ప్రక్క ఆ ధర్మశాస్త్రమును పట్టించుకోక, యేసయ్యను పట్టించుకోక, మనలో అనేకులు పక్కకి తిరుగుతున్న వారి వల్ల అక్కడ కూడా అన్య జనాంగం వల్లే తిరుగుతున్నారు. ఇజ్రాయేల్లో కూడా అందరూ నిష్ణాతులు అనుకోకండి, అక్కడ 3 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ధర్మశాస్త్రమును పట్టుకున్న గుంపు, ఇంకొక గుంపు నీగర్ గుంపు, ప్రభువును నమ్మిన గుంపు, ఇంకొక గుంపు ఏది నమ్మని గుంపు. వీరిని ఉత్తేజపరచడానికి ఇద్దరు ప్రవక్తలను తండ్రి పంపించాడు. ప్రభువు వచ్చాడు, రక్షణనిస్తున్నాడు, వెలిగిస్తాడు, జీవమునిస్తాడు. ఇటువంటి వారిని క్రీస్తు అని వచ్చిన వారిని మీరు నమ్మకండి, యేసయ్య రాబోతున్నాడు అని వీరిద్దరూ ఎవరిలాగా ప్రకటిస్తున్నారు? అలనాడు హగ్గయి, జకర్యా లాగా ప్రవర్తిస్తున్నారు. తండ్రి ఎప్పుడు కూడా చూడండి, పరిస్థితులు జటిలమైపోయి సువార్త బలహీనమైనప్పుడు తన బిడ్డలను పంపిస్తాడు. మీరు మొదటి నుంచి చూడండి, నోవాహు కాలంలో కూడా నోవాహును ఏర్పరచుకొని సువార్త ప్రకటించడం మొదలుపెట్టించాడు. ఒక్కడే ప్రకటించాడు, అందరూ అపహసించారు. ఆ తర్వాత నినేవే పూర్తిగా పాడైపోయింది అన్నప్పుడు యోనా ఒక్కడే వెళ్ళి ప్రకటించాడు. నినేవేని ఉత్తేజంతో నింపడానికి వెళ్ళింది ఎవరు? యోనా. ఇజ్రాయేలీలందరూ కూడా ఆహబు, యెజెబెలు రాణుల మధ్యలో నలిగిపోతూ 850 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసి దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు పరిచర్య చేయడానికి వచ్చాడు ఏలియా. ఒక్కడే. మీకు బాగా తెలుసు, తిష్బీయుడైన ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వెళ్ళాడో. తండ్రి తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటాడు పరిస్థితులను బట్టి. ఇక్కడ పరిస్థితులు జటిలమైపోతున్నాయి. ప్రజలందరూ ఆందోళనలోకి వెళ్ళిపోయారు. తన యూదయ దేశము, ఇజ్రాయెల్ దేశము ఏ పట్టణం అయితే తండ్రి ఎక్కువగా ఇష్టపడ్డాడు ఆ పట్టణం కూడా గలిబిలవుతుంది. అప్పుడు వీరిద్దరు వచ్చారు. వచ్చినప్పుడు యాంటీ క్రైస్ట్ సైన్యము, యాంటీ క్రైస్ట్ని సపోర్ట్ చేసేటువంటి జనాంగం ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు మనల్ని హింసించడానికి బయలుదేరి రావట్లేదా? మీరు వెంటనే ఉన్నారు కదా. అక్కడక్కడ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఆలయాలను కూలగొట్టారని, దైవజనులను కొట్టారని, మోకాళ్ళపై ముక్కు భూమికి రాయించారని, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? సాతాను యొక్క జనాంగం ఉంటారు. ఇప్పుడు వారు ఏం చేశారంటే వీరిద్దరి మీద తిరగబడుతున్నారు. అందుకే 5వ వచనంలో ఏమనుంది? ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. కనుక వీరి చేతిలో దాదాపుగా పవర్ఫుల్ తండ్రి ఇచ్చిన గిఫ్ట్ ఆఫ్ మిరాకిల్స్ అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. హల్లెలూయా. 6వ వచనం చూడండి.
తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు అధికారము కలదు. వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగా కూడా మార్చగలరు. వారికి అధికారం కలదు. ఇటువంటి పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఇద్దరు వస్తున్నారు. ఏ టైం పీరియడ్ లో? యాంటీక్రైస్ట్ 300 years. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని చక్కగా పెట్టినారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఇద్దరు ప్రవక్తలు మామూలు కాదు, విశ్వాసులనో లేకపోతే నీతిమంతులనో లేకపోతే యేసయ్య నమ్మిన వారనో లేకపోతే యేసయ్య గురించి ప్రార్థన చేస్తున్న వారని కాదు. వీళ్ళు ప్రాఫిట్స్, ప్రవక్తలు, హైయెస్ట్ క్లెర్జీ, 4th ర్యాంక్డ్ ప్రాఫిట్స్. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారంగా వాళ్ళు ప్రవక్తలు. అనగా మళ్ళీ అంటున్నాను, పరిశుద్ధులు ఉంటారా ఉండరా అనటానికి ఇది ఒకటి ఆలోచించాలి. ఈ పాయింట్ని కూడా నోట్ చేయాలి. ఈ ఇద్దరు ప్రవక్తలు ఉండే ఛాన్సే లేదు. అసలు కొట్టేయడం మొదలు పెట్టాక ఇంకా ప్రవక్తలతో ఏం పని? ఎందుకు వీడిద్దరు కష్టపడి 3.5 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది? 3.5 సంవత్సరాలు ఎందుకు? నానయాతన పడి అక్కడక్కడ పోయి వర్షాన్ని ఆపి, వర్షాన్ని కురిపించమని చెప్పి, నీళ్లను రక్తంగా మార్చి, ఎదురు తిరిగిన వాళ్ళకి బుద్ధి చెప్పి, బలహీనంగా ఉన్న వారిని వెలిగించి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అనగా ప్రభువుని నమ్మాలని. అందరికీ అర్థమవుతుందండి? లైన్ లో ఉన్న వాళ్ళు అటు నేను మళ్ళీ చెప్తున్నా, అటు ఇటు చూడకండి. లైన్ ఉన్న వాళ్ళు, నాకు ఓపెన్ గా ఉన్నవాళ్ళు, నాకు ఇన్స్పిరేషన్ గా ఉండండి. అటు ఇటు చూడకండి, ఆ వైపే చూడండి, వాక్యాలు వినండి. ఎందుకంటే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉండడం కొరకే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు. ఎందుకు ఎంత కష్టపడుతున్నారు? ఎందుకు మనం ఎంత కష్టపడుతున్నాం అది ఆలోచించండి. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? వారంలో 2 రోజులను ఏర్పాటు చేసుకుని దాదాపుగా మరి 60 to 70% అటెండ్ అయ్యి ఎందుకు ధ్యానిస్తున్నాం? అనగా దేవుడు ఎందుకు ఈ శ్రమల కాలంలో ఇద్దరు ప్రవక్తలను పంపించారు? ఒక్క నిమిషం ఆలోచించండి, అంతే ఆలోచించండి. వారు చేసిన అద్భుతమైన కార్యములను బట్టి అనేకులు రక్షించబడుతున్నారు, అది మర్చిపోకండి. హల్లెలూయా. ఎందుకంటే 30 seconds మీరు అందరూ ఓపెన్ అయి చెప్పుకోవచ్చు. తర్వాత నేను వాక్యంలోకి వెళ్తున్నాను, మీరు మ్యూట్లోకి వెళ్ళండి అని కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఏ పాస్టర్ గారో లేకపోతే ఎవరో వీళ్ళు ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు చెప్పిందే చెప్పుకుంటున్నారు అనుకోకుండా అందరికి అర్థం అవ్వాలనే ఈ కార్యములను ఎందుకు తండ్రి చేస్తున్నాడు అనగా అనేకులను ప్రభావితం చేసి మారు మనసు పొందేట్టుగా చేయడానికే వాళ్ళని రప్పించాడు. శ్రమలు ఎందుకంటే మారు మనసు పొందింప చేయాలని. ఏ ఒక్క ఆత్మైనా రక్షించబడితే చాలని తండ్రి యొక్క కృషి, యేసయ్య ప్రేమే అదండి. అందుకు అప్పుడు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది యాంటీ క్రైస్ట్కి. అతన్ని ముట్టుకోవడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళిద్దరిని, వాళ్ళ పవర్స్ ముందు, వాళ్ళ శక్తి ముందు, వాళ్ళ ఆర్భాటమైనటువంటి మెసేజెస్ ముందు ఎవరు ఏం చేయలేని స్థితిలో యాంటీ క్రైస్ట్కి, అయ్యా ఇక్కడ యెరూషలేములో 2 ప్రవక్తలు వచ్చేశారు, నువ్వేమో ఎక్కడన్నో దేశాలను చూసుకుంటూ కూర్చున్నావు, ఇక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం అన్న రిపోర్ట్ పోయినప్పుడు అతను వస్తాడు యెరూషలేముకి. వచ్చి ఇక వాళ్ళు ఎంత క్లియర్గా ఉందో అండి, 7వ వచనంలో వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వెరీ క్లియర్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. అతను వచ్చి యాంటీ క్రైస్ట్ వచ్చి ఏం చేశాడు? వీళ్ళిద్దరిని చంపేశాడు. వాళ్ళు ప్రవచించడము లేక సాక్ష్యం చెప్పడము అయిపోగానే, అనగా జస్ట్ వాళ్ళు 3.5 years tenure వాళ్ళది అయిపోయింది. ఇంకా కొద్ది రోజులలోనే ఈయనది అయిపోద్ది. చూడండి తండ్రి క్యాల్కులేషన్ ఎంత దగ్గరగా ఉందో.
చాలా మంది ఇక ఈయనే వచ్చేసేసి వాడితోనే చంపేశాడని సంతోషించిన రోజులు ఎక్కువ రోజులు కూడా అతనికి మిగలదు. సరే, చంపేసిన తర్వాత వీరిని చంపింది ఎక్కడ అనగా మనకి కీ కూడా ఇచ్చాడు. అతటనే వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మనకు అర్థమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా యెరూషలేములోనే వాళ్ళని చంపారు. అది యెరూషలేములోనే వారిని ఇద్దరిని చంపేశారు. ఇద్దరిని చంపాడు. వాడిద్దరిని చంపాడు. ఎనిమిదవ వచనము, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడియుండును. వానికి ఉపమానముగా సొదొమానియు ఐగుప్తనియు పేరు. ఇక్కడ చూడండి, వానికి అనగా యాంటీ క్రైస్ట్కి రెండు పేర్లు ఇచ్చాడు. ఏం పేర్లండి? సొదొమ ఒకటి, సొదొమ ఈజిప్ట్ ఒకటి, సొదొమ ఒకటి. వానికి అనగా ఎవరైతే ఏ యాంటీ క్రైస్ట్ అయితే వచ్చి వాళ్ళిద్దరిని తప్పేశాడో అతనికి. ఎందుకనగా ఈజిప్షియన్ కింగ్ ఫరో రామ్సేస్, మిరాంతా రామ్సేస్, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అది జ్ఞాపకం చేస్తున్నారు. మోజెస్ వెళ్ళినప్పుడు రామ్సేస్ ఏ విధంగా మోజెస్ని రిటర్న్ చేశాడో, అవహేళన చేశాడో, అపహసించాడో. మిస్టర్ మోజెస్, ఐ నో నథింగ్ అబౌట్ యువర్ గాడ్, ఐ నో ఓన్లీ సకా ఫగస్ అని అన్న ఫరో. మోసెస్ ఏమంటున్నాడు? మై గాడ్ ఈజ్ సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్, మిస్టర్ ఫరో. ఇఫ్ యూ వోంట్ లిసన్ మై వర్డ్స్ యూ విల్ సీ యువర్ ఎండ్ అని ఆయన అంటున్నాడు. అటువంటి వ్యక్తే ఇప్పుడు కనపడుతున్నాడు. అటువంటి వ్యక్తి దాదాపు ఈజిప్టును సర్వనాశనం చేయడానికి కారణం మిరాంతా రామ్సేస్. తాను చేసిన అకృత్యపు కారుణ్యపు డెసిషన్స్ వల్ల ఈజిప్ట్ నలిగిపోయింది యెహోవా తండ్రి చేతిలో 10 సూచన క్రియల ద్వారా. అదేవిధంగా ఇప్పుడు యాంటీ క్రైస్ట్ కూడా అదే విధంగా చేయబోతున్నాడని ఉపమాన రీతిగా అతనికి ఈజిప్ట్ అనే పేరు చెప్పాడు. హల్లెలూయా రెండవది సొదొమ. హల్లెలూయా. సొదొమ గొమర్రా పట్టణాలు మీకు తెలియంది కాదు, వ్యభిచార మత్తులో మునిగిపోతున్న పట్టణాలు. వృద్ధులు, బాలురు, యవ్వనులు అందరూ కూడా హోమోసెక్సువల్స్ గా మారిపోయారు. వారికి తరతమ భేదాలు లేవు. ఒకే ఒకటి, ఉదయం లెగిస్తే చనిపోయేంత వరకు అనగా నిద్రించేంత వరకు కూడా వారి వ్యాపకం లస్ట్ఫుల్ లైఫే. ఆదికాండము 19వ అధ్యాయం మీరు 5 నుంచి 10 వచనాలు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక రకంగా లోతు దగ్గరికి వచ్చినటువంటి దూత అని మెన్షన్ చేయబడినటువంటి ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు ఆ ప్రజలను చూసి. అలా పెంచాడు ఆ రాజు. సొదొమ గొమొర్రా రాజులు ఆ రాజ్యాన్ని అలా పెంచేశారు. కేవలము వ్యభిచార మత్తులో మునిగి తేలుతున్నారు. త్రాగుడు, వ్యభిచారము, ఇంకా వేరే పనులు లేవు, అకృత్యపు పనులు తప్ప. అందుకే ఇక్కడ 2 పేర్లు, సొదొమానియు రాజు ఎలా చేశాడో, ఐగుప్తు రాజు మిరాంతా రామ్సేస్ ఎలా చేశాడో, ఈ యాంటీ క్రైస్ట్ కూడా అలానే చేశాడు అని చెప్పడానికి వాడింది. అచ్చటనే వారి ప్రభువు కూడా సిలువ వేయబడింది. ఉపమాన రీతిగా వానికి సొదొమానియు ఐగుప్తనియు పేరు. హల్లెలూయా. ఇకపోతే వారి శవములు సమాధిలో పెట్టనియరు. 9వ వచనంలో ఉంటుంది, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. 3.5 days 3.5 దినములు అలానే సంత వీధిలో పడిపోయి ఉంటాయి. గమనించండి, పరకాయ చేసి చూడండి. మనమైతే చనిపోయిన 24 గంటల లోపల ఒక ఫ్రీజర్ని తెచ్చి ఫ్రీజర్లో పెట్టి, కరెంటు పోయిందంటే జనరేటర్లు పెట్టి ఆన్ చేసి ఏదైతే చేస్తుంటాం, అక్కడ ఫ్రీజర్లు లేవు, సంత వీధులలో పడిపోయి ఉన్నాయి. ఆకాశ పక్షులు ముట్టుకోవడం లేదు, కుక్కలు నక్కలు ఏవి రావడం లేదు.
అవి డికంపోజ్ కావడం లేదంటే అర్థం ఏమిటో తెలుసు కదా. ఎవరు కాపాడుతున్నారు ఆ శవాలను? దేవుడు కాపాడుతున్నాడు. మరి నేను మొట్టమొదట్లోనే చెప్పాను, మనకు కొన్ని ఊహకు కూడా అందనటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో ధ్యానించవలసి ఉంది. హల్లెలూయా. ఎవరైనా నమ్ముతారండి ఉదయం 6 ఉదయించాడు అస్తమించాడు అంటే ఇది నా చిన్నతనంలో ఏదో సినిమా చూసినట్టుగా ఉందండి అంటారు. లేకపోతే ఏవో కథలు రాసి నా చిన్నతనంలో జరిగినాయి నేను చెప్తున్నాను. ఆనందం కొరకు మిత్ అంటారు, కల్పితా కథలలాగా ఉన్నాయి అంటారు. బట్ జరగబోతున్నాయి, జరగబోతున్నాయి. ఈజీగా తీసుకోకండి. 3.5 దినములు వారు సొంత వీధుల్లో పడిపోయి ఉన్నారు. పదవచనంలో ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించును. వారి గతిని కంప్లీట్ టీవీల ద్వారా టెలికాస్ట్ జరుగుతుంది, లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నాయి. 2000 సంవత్సరాల క్రితమే 96లోనే భూజనులందరూ ఎలా చూడగలుగుతారు? కొందరైతే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, అక్కడనే చూస్తున్నారు. కొందరు లైవ్ టెలికాస్ట్ చూస్తున్నారు. సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంచుకుంటున్నారు. నాకు తెలిసి 1940s అండ్ 1960s అమెరికాలో ఉత్తరం రాస్తే ఇండియా రావడానికి దగ్గర 3 వారాలు పట్టేది. ఇప్పుడు కట్నాలు ఎలా పంచుకోగలుగుతున్నారు? కొరియర్ సర్వీస్ అంత స్పీడప్ ఎలా అయింది? ఈనాడు అమెజాన్ లో ఆర్డర్ ఇస్తే 3వ రోజున ఇంటి గుమ్మానికి వచ్చి తలుపు కొట్టి మీకు కొరియర్ అంటున్నాడు. ఎంత డెవలప్ అయింది! ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే చూడరాదండి. మనం ఇప్పుడు నేను ఎక్కడ ఇంట్లో ఉన్నాను, మీరు ఇంట్లో ఉన్నారు, ఇదిగో నన్ను మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఈ శవాలను కూడా ఆ రోజున మనం ఎలానే చూడబోతున్నాం, లైవ్ లో చూడబోతున్నాం. వీటిని మనం అలవోకగా చదివి వదిలేస్తున్నాం. పెడతారట అమ్మా, 3.5 దినాలు ఉంటాడట, ఆయన పేరట సొదొమ్మ అట, అతని పేరు ఈజిప్ట్ అట, యాంటీ క్రైస్ట్ చంపేస్తాడట. అయిపోయిందా? ఇంతేనా? వాళ్ళిద్దరి వల్లే నీవు చేయలేవా ఇప్పుడు? ఒకప్పుడు ఏలియా వల్లే నీవు చేయలేవా ఇప్పుడు? ఒకప్పుడు మోషే 80 సంవత్సరాలకి బయలుదేరాడు ఒక రాడ్ పట్టుకొని, నా ఏజ్లో. ఇప్పుడు మనం చేయలేమా? చనిపోయే రోజులను పట్టుకున్నాడు మోషే. చనిపోయే రోజులలో 80 ఏళ్ల వయసులో మనం ఇప్పుడేమో అవునటమ్మా, అది కాదనుకుంటామ్మా, మనం ఉంటామో ఉండమో అమ్మా అని మనం జీవిస్తున్నాం. ఒకవైపు 7 సంఘాలకి తండ్రి ఏమని లెటర్స్ రాశారు? ఇదిగో మీలో ఇవి మంచి ఉన్నవి, ఈలో మీకు ఇవి కొదవగా ఉన్నాయి. మొదటి ప్రేమ లేదు, యజబెలైన స్త్రీని రానిచ్చారు, నికలాయితుల బోధలు దూరుతున్నాయి, బిలాం వంటి బోధలు వచ్చేస్తున్నాయి. నువ్వు జీవించు ఉన్నావనే మాట మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. నీవు వస్త్రము లేక దిగంబరుడుగా తిరుగుతున్నావు. నీ విశ్వాసమును వదిలివేశావు. వీటిని రెక్టిఫై చేసుకోలే మనం ఇంతవరకు. ఆ 7 సంఘాల్లో ఏవి లోపాలు ఉన్నాయో వారు మారు మనసు పొందిన వారే, వారు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సంఘాలకు రాశాడు తండ్రి. ఈనాడు మనము మారు మనసు పొందాము, మనము కూడా వెళ్ళిపోతామని సిద్ధంగా ఉన్నాము. కానీ మనలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని మనం సరిదిద్దుకున్నామా? చెప్పండి. సరిదిద్దుకున్నావా? వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోదాం? నాకు భయం వేస్తుంది ఉదయం లెగిస్తే. నేను వెళతానా వెళ్ళనా? మన యాటిట్యూడ్ మారలేదు, మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఒక్కొక్కరు మన ముందు విడుదల చనిపోయారంటే ఎవరండి వీళ్ళు? హతసాక్షులు, ప్రభువు కొరకై మరణించడానికి సిద్ధపడినటువంటి హతసాక్షులు వాళ్ళు.
ఆది అపోస్తుల వలె హల్లెలూయా. వీళ్ళు కూడా అదే విధంగా హతసాక్షులు అయ్యారు. స్పెషల్ డ్రైవ్ లోకి వెళ్ళారు. రేపు ప్రభుతో ఎలా వస్తారో తెలుసా? మన ముందు కనపడతారు వీళ్ళు. మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఈనాడు మనం ఉన్నామంటే మనం నేర్చుకుని అనేకులను మారు మనసు పొందింపచేయండి. మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం. అందుకే మత్తయి సువార్త 25:5-10 తండ్రి ఏమన్నాడు? బుద్ధిగల కన్యకల వలె మీరు మారి బుద్ధిగల కన్యకల్లా ఉండండి, బుద్ధిగల కన్యకల వలె ఉండకండి. ఆమేన్. ఏమవుతుంది? ఎలా జరుగుతుంది? నువ్వు ఏమనుకున్నా తండ్రి చిత్తమే మన ఎడల జరుగుతుంది. ఆయన ఏర్పాటే జరుగుతుంది. మన అభీష్టమునకు ఏది జరగదు. ఆయన అభీష్టమునకు విరుద్ధముగా ఆయన ఏమి చేయడు. ఆయన ఏదైతే అనుకున్నాడో అదే చేస్తాడు. నేను మొట్టమొదట మీకు చెప్పాను, దేవుని అభీష్టమునకు వేరుగా ఆయన ఏమీ చేయడు. మనం అనుకున్నట్టుగా జరగదు. అనుకున్నవన్నీ జరుగుతాయి అనుకుంటే అది పొరపాటు. తండ్రి అనుకున్నదే జరుగుతుంది. ఒకవైపు వారిని సమాధుల్లో పెట్టనీయకుండా బయట పెట్టి అభాసించుతూ హాస్యం చేస్తూ ఒకప్పుడు ఓడను చేస్తుంటే నోవాహుని ఏడిపించినట్టుగా ఆ చనిపోయిన వారిని చూసి కట్నాలు ఇచ్చిపుచ్చుకుంటూ టీవీల్లో చూసుకుంటూ కానుకలను కొరియర్ ద్వారా పంపుకుంటూ ఆనందిస్తున్న వారు ఆనందిస్తుండగానే 12వ వచనంలో ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, చూసారా, ఒక శబ్దం వచ్చేస్తుంది. తండ్రి చూడండి, హల్లెలూయా. తండ్రి స్వరము వినపడుతుంది, ఇక్కడికి ఎక్కి రండి అని. అందమే ఆలస్యము, మేఘాలు వచ్చి వారి పక్కన వచ్చి నిలబడ్డాయి. చూడండి, మేఘములు వీళ్ళిద్దరిలోనికి జీవము ఆ గడియలోనే ఏమైందంటే జీవము వారిలోనికి వచ్చి వారు లేచి అందరు చూస్తుండగా మేఘములపై ఎక్కి ఆరోహణమై వెళ్ళుతుండగా, చెప్పండి ఎలా ఉంటుంది? చెప్పండి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పరకాయ చేయండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. అదండి బయట జీప్ని రోడ్డు మీద పరిగెత్తడం కాదు, జీప్ని గ్లోబ్ లో తిప్పండి. రెండు చేతులు వదిలిపెట్టి రోడ్డు మీద మోటార్ సైకిల్ నడపడం కాదు, గ్లోబ్ లో రెండు చేతులు వదిలిపెట్టి మోటార్ సైకిల్ నడపండి. అదే ఆనందం. అలానే అందరూ చనిపోయినట్టుగా కాదు, వీళ్ళు చూడండి, అందరూ చూస్తుండగా లేచి నిలబడి మేఘములు వచ్చి నిలబడ్డప్పుడు మేఘములపై ఎక్కి అందరు చూస్తుండగా లేచిపోతుంటే, ఓహో, అంతవరకు లైవ్ టెలికాస్ట్, ఇవి కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంటే చూసి నేను చెప్పడం దీనికి మీరే చెప్పొచ్చు. అక్కడ ఏముందో తెలుసా? పరలోకమునకు ఆరోహణమైరి వారు పోతుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఎలా ఉంటుంది చెప్పండి. ఇక 13వ వచనం, ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. చనిపోయిన ఇద్దరు లేచిపోవడము ఒకెత్తైతే 7,000 మంది అదే అవర్స్లో చనిపోవడం చూశారు. ఒకవైపు అటు చూసి ఇటు చూసే లోపల భూకంపం జరగడం, 7,000 మంది చనిపోవడం చూసి రొమ్ము కొట్టుకుంటున్నారు. ఇక మిగతా వారు కొందరు ఉంటారు కదా, ఆసిలేట్ అవుతుంటారే, అదేమిటి ఇదేమిటి అనుకుంటూ లెక్కలేస్తూ కూర్చుంటారే, వాళ్ళు పరలోకపు దేవుని మహిమపరిచి ఒక్కసారి చెప్పట్లు కొట్టాలి. అందరూ చెప్పండి. ఇక మ్యూట్ లో పెట్టుకోండి. అటువంటి తండ్రి మనకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, అటువంటి తండ్రి మనకున్నాడు. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావంటే నువ్వు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? నీ నొసటన ముద్ర ఉన్నది. నీకు సంచకరువుగా ఆత్మనిచ్చాడు తండ్రి. నీ పేరును మార్చేశాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా డీకోడ్ చేశాడు. కొత్త పేరు, కొత్త జీవితము. తండ్రి అంటున్నాడు, మీరందరూ నా రాజ్యమునకు అర్హులు, మీ పేర్లు జీవ గ్రంథములో లిఖించబడ్డాయి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా.
మీరందరూ వస్తారు, మీ అందరికీ రిజిస్ట్రేషన్ జరిగింది పరలోకములో. వై డు యు వర్రీ? మనం ఎక్కడ కూర్చొని భయపడుతున్నాం. వాళ్ళంతా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక బర్నింగ్ ప్రాబ్లం వచ్చింది. ఏమిటంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరు చూసారా? మంది ఎప్పుడు ఇదే, ఆ ఇద్దరు సాక్షులు వచ్చారు, ప్రకటించారు, 3.5 సంవత్సరాలు బోధించారు, యాంటిక్రైస్ట్ చేతిలో చనిపోయారు, అందరూ చూస్తుండగానే మేఘాలపై ఎక్కారు, వెళ్ళిపోయారు. చాలా మంది మారు మనసు కూడా పొందారు, దేవుని మహిమపరిచారు. విస్మయం పొందినటువంటి జనాంగము ప్రపంచమంతా 197 ఇంచుమించు కంట్రీస్ అన్ని కూడా భయక్రాంతులు అయిపోయారు. ఏమిటి కార్యాలు ఇలా జరుగుతున్నాయని, ఇంక్లూడింగ్ యాంటీక్రైస్ట్. ఈ టైంలో మన ప్రాబ్లం అండి ఇది. బైబిల్ చదివే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అసలు ఇద్దరు సాక్షులు ఎవరు? ఒక గుంపు ఏమన్నారంటే, వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను సహజంగా నేను చెప్పి అయ్యే లోపల నేనే కొన్ని వేలు చెప్పేస్తానండి మీకు. ఒకళ్ళు అన్నారు మోషే ఏలియా. అడిగారు ఎవరండి? మోషే ఒకరు, ఏలియా ఒకరు. మోషే ఏలియా. ఎందుకంటే వీరు మోషే వేళ నీళ్లను రక్తంగా మార్చారు అని ఉంది మనకి 6వ వచనంలో. ఆ తర్వాత ఏలియా అని ఎందుకన్నారంటే వర్షము కురవకుండాను వర్షమును కురిపించుటకును వారి అనుకున్నప్పుడే ఆ పనులు చేయడానికి అధికారం ఉంది కనుక నీళ్లను రక్తంగా మార్చింది మోషే అని, ఆకాశాన్ని మూసింది ఏలియా అని మనకి బాగా తెలుసు కనుక వీళ్ళిద్దరే అయి ఉంటారండి అని అన్నారు. ఒక గుంపు అనేశారు, ఓపెన్ గా చెప్తున్నారు, మీ అందరికీ తెలుసు. అవి ఖచ్చితంగా ఒప్పుకుంటాం, ఎందుకంటే వాళ్ళు అన్నారు కనుక మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు నేనంటూ ఒప్పుకోరేమో కానీ చాలా మంది అన్నారు కనుక ఒప్పుకుంటాం. ఇంకా కొందరు అది ఏ గ్రూప్ వాళ్ళు అన్నది, ఏంటంటే ఏం లేదు బ్రదర్, మోషే ఏలియా వచ్చేస్తున్నారు. నో బ్రదర్ అని బి గ్రూప్ వచ్చింది మళ్ళీ అందులోనే. మోషేని ఒప్పుకుంటాను కానీ ఏలియా కాదనుకుంటా హానోక్ అయి ఉండొచ్చు అన్నారు. ఏమన్నారండి? ఇది బి గ్రూప్. ఏ గ్రూప్? ఎవరెవరు? బి గ్రూప్ ఎవరు? మీరు చెప్పారు, 2 తప్ప ఇంకో సి గ్రూప్ ఉంది మాది. అందులో అసలు మోషేని ఎలిమినేట్ చేసేసి మోషేని తీశారు. హానోకు ఏలియాలే అయి ఉంటారన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా చనిపోకుండా ఆరోహణమైపోయారుగా. చనిపోకుండా ఆరోహణమయ్యారు కనుక వీళ్ళిద్దరే వస్తారు. మోషే చనిపోయాడు కనుక అతను రాకపోవచ్చు అని ఏబి గ్రూపులలో ఉన్న మోషేని తీశారు. అంతా మనిష్టమే, అంతా మనిష్టమే. సరే, ఇంతకీ ఒక్కొక్కళ్ళ గురించే నేను చెప్తాను. పాపం అందరికంటే ఇన్నోసెంట్, అమాయకంగా ఆ రోజులలో ఉండి తాను ప్రార్థన చేసి తండ్రితో స్నేహం చేసి తండ్రిని విశ్వాసంతో ప్రేమించి 365 సంవత్సరాలు జీవించి తండ్రితో నడిచిపోయిన హానోకును పట్టుకురావడానికి మనం ట్రై చేస్తున్నాం. 365 సంవత్సరాలు బ్రతికి జీవించి తాను ఏదో కష్టపడి దేవునితో నడిచి వెళ్ళిపోయిన హానోకుని తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి హానోకు యొక్క ప్రార్థన ఏమిటనగా తాను మరణము రుచి చూడకూడదని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనలో కూడా చాలా వరకు నేనైతే ఎప్పుడు ప్రార్థన కూడా చేస్తుంటాను, ప్రభువా బైబిల్ అంతా కూడా నా హృదయంలో రాయి అని. అలానే మీలో కూడా ఏదో ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. అది జరిగిద్దా
జరగదా అనేది పక్కకు ఉంచుదాం. ప్రార్థన చేయడం తప్పే ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటను బట్టి నేను చేస్తూ ఉంటాను. బైబిల్ రాయి ప్రభా, నాకు మెమరీ ప్రభా, నన్ను వాడుకో ప్రభా, ఇలా చేస్తుంటాం. మీరు కూడా అలానే చేస్తుంటారు. అలానే హానోకు ప్రార్థన ఏంటంటే నేను మరణాన్ని చూడొద్దు. తప్పరు అందరూ మరణాన్ని చూడొద్దు. ఈ మరణాన్ని చూడొద్దు అనే ప్రార్థనని తండ్రి యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా హల్లెలూయా వినండి, తండ్రి యాక్సెప్ట్ చేశాడు. ఎస్ మై డియర్ సన్ హానోక్, ఎనోక్, నీ ప్రార్థన విన్నాను, నేను తీసుకెళ్తానని తీసుకొని పోయాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆయన చనిపోలేదు కనుక మాకు రావాలంటున్నాం మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. చూసారా? ఈ లేఖనాన్ని బాగా 5కి 10 సార్లు చదవండి. ఆయన విశ్వాసమును బట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇది విశ్వాసుల పట్టికలో ఉన్నటువంటి హానోకు. అవును సార్. మనకు కూడా ఒక ఫెయిత్ ఉంది. నేను ఇందాక చెప్పాను. ఇప్పుడు ఉన్న 60 మందికి ఇప్పుడు 61 ఉన్నారని చూస్తున్నాను. ఇప్పుడు 60కి వచ్చారు. కొందరు బయటకు వెళ్తున్నారు. ఇవి కూడా వినలేకపోతున్నారు. ఇంకా 55 కూడా రావచ్చు. ఏం చేస్తాం మరి? సమయం అంత వాల్యుబుల్ ఈ రోజుల్లో. చాలా వాల్యుబుల్ కదండి. 63 నుంచి 61, 60 మధ్యలో ఆడుతుంది. ఎస్, వాల్యుబుల్ టైం ఇది. వాళ్ళేదో హానోకు, ఏలియాలు, మోషేల సంగతి మనకెందుకు ఇప్పుడు? ఆయన విశ్వాసముతో ప్రార్థన చేసి మరణమును రుచి చూడకుండా ప్రభా నన్ను తీసుకొని ఐ డోంట్ వాంట్ టు సీ ది డెత్. మన తండ్రి మనకున్న యేసయ్య మామూలు యేసయ్య కాదు. నేను మాట చెప్పాలన్నా, ఆయన రెండవ యెహోవా. చేసినట్టుగా ఉంది. ఈ రెండవ యెహోవా ఏమిటో రేపు ఆదివారం సాయంత్రం చెప్పబోతున్నాను. ఈజ్ ఆల్సో జెహోవా. మనము 91వ కీర్తన చదివితే మహోన్నతిని చాటున సర్వోన్నతిని మాటున, అర్థమైందా? మహోన్నతుడు ఎవరు, సర్వోన్నతుడు ఎవరు? ఒకరు మొదటి యెహోవా అయితే ఇంకో రెండవ యెహోవా. హల్లెలూయా. నేను వాక్యం ప్రకారమే చెప్పాను. ఉన్నతుడు రెండో సర్వశక్తుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. మహోన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు మొదటి యెహోవా అయితే మహోన్నతుడు రెండవ యెహోవా. అదే నేను చెప్పాను. నేనేం కొత్తగా చెప్పలే. అలానే మన తండ్రి అయిన యేసయ్య మనలను ఏమేమో చేయాలని ఆశపడుతున్నాడు. మన ద్వారా అనేకులకు సూచనలు చూపాలని ఆశపడుతున్నాడు. మన ద్వారా అనేక కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే హానోకును మన ముందు ఆ రోజులలోనే మరణమును రుచి చూడకుండా లేచి వెళ్ళిపోయినటువంటి మొదటి వ్యక్తి హానోకు. సరే, మరి మోషేని ఏమందాము? మరి ఏ గ్రూప్ లో, బి గ్రూప్ లో మోషే ఖచ్చితంగా ఉంటాడు కదా అని అన్నారే, వారి సంగతి చెప్తున్నాను. మోషే చనిపోయాడు. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. మోషే చనిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. మోషే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. చనిపోయిన వ్యక్తులు మరలా పుట్టుట అనేది మరి ఒక జన్మ, పునర్జన్మ అనే వేరే ఒక సిద్ధాంతాల్లోనికి ఈడ్చుకొని పోతుంది ఈ మాటలు. మోషే వస్తే మంచిదే, మనమేం వ్యతిరేకం కావం. కానీ మోషే మళ్ళీ పుడితే పునర్జన్మ కిందకు వస్తాడు. మన బైబిల్లో పునర్జన్మలు లేవు. మన బైబిల్లో పునర్జన్మలు లేవు. ఒక్కసారే పుట్టాలి, ఒకసారే చనిపోవాలి, ఆ తర్వాత తీర్పులోనికి రావాలని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. అంతే.
ఎంతటి వాడైనా సరే, మోషే కావచ్చు, అహరోను కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, పౌలు గారు కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, పుట్టిన తర్వాత చనిపోవాలి. ఎక్కడికి రావాలి? తీర్పు సింహాసనం ముందుకు రావాలి. ఇంకొక మాట చెప్తున్నా, అతను నిమ్రోదైనా సరే, హల్లెలూయా. నిమ్రోద్ వస్తానని చెప్పుకుంటున్నారు కదా, అంటే మాట చెప్తున్నానండి, దయచేసి ఏ విధంగా అనుకోకండి. నిమ్రోద్ వస్తాడంటే అదే, దిస్ వర్స్ ఈజ్ అప్లికబుల్ టు ఈవెన్ నిమ్రోద్ ఆల్సో, ఆర్ ఈవెన్ ఫర్ ఫరో, మిరాంతో రామ్సెస్ అయినా, లేకపోతే యాంటీయోక్ ఎఫెఫ్నిస్ 4 అయినా, షల్మానేషర్ 5 అయినా, ఎవరైనా సరే ఇదే అప్లికబుల్ అవుతుంది. కనుక మోషే రావడానికి వీలు లేదు, బైబిల్ ఒప్పుకోవడం లేదు. ఆమేన్. హల్లెలూయా. 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 అదొక ఫ్యాక్టర్ అయితే. హల్లెలూయా. బయోలాజికల్ కండిషన్ చెప్తాను ఇక. ఇది బైబిల్ కండిషన్ అయితే, బయోలాజికల్ కండిషన్ లో మోషేకు అమ్రాము, యోకెబెతులు ఉన్నారు, తల్లిదండ్రులు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ యెరూషలేములో పుట్టిన ఇద్దరిలో ఒకరిని మోషే అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు అమ్రాము, యోకెబెతుల జీనియాలజీ ఏమిటి, వాళ్ళకున్న డిఎన్ఏ ఏమిటి, ఇప్పుడు యెరూషలేములో పుట్టినటువంటి ఇద్దరిలో ఒకరికి మోషే అనుకుంటున్న ఆ వ్యక్తికి ఉన్న తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ ఏమిటి, క్లాష్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అర్థమైందో లేదో? అవుతుంది. బయోలాజికల్ కండిషన్ అండ్ సైంటిఫిక్ రీజనింగ్. కనుక ఎంతమంది తండ్రులను ఏర్పాటు చేస్తారండి మీరు? ఒక్క మాటలో మనలో ఎవ్వరు మోసేలాగా పనిచేసేవాళ్ళు లేడా? ఉన్నారు సార్. ఏలియా నేను వెళ్ళిపోతా, నేను చచ్చిపోతా, దేవా దేవా అంటే, బాబు నీ దుప్పటిని తీసుకొని ఎలీషా మీద వేయి, వాడు 12 అరకలను వదిలిపెట్టిన వెనక వస్తాడంటే వేసాడా లేదా? 12 అరకలు తీసుకొని వచ్చాడా లేదా? వచ్చాడు సార్. ఏలియా 8 సూచన క్రియలు చేస్తే ఎలీషా 16 సూచన క్రియలు చేశాడు. హల్లెలూయా. నువ్వు చేయలేవా? చేయగలుగుతాం. నేను చేయలేమా? అంటే పవర్ కానీ ఎంతసేపు ఏమంటున్నాడు ఇలా పట్టుకొని, మిస్టర్ ఆరోన్ బ్రదర్ని, యు స్ట్రెచ్ అవుట్ యువర్ రాడ్ టువర్డ్స్ ది సీ, ద ఓషన్ విల్ బికమ్ బ్లడ్ అన్నాడు. అబ్బా, అబ్బా. Great సార్. ఆ రాడుని తీసి మోషే కొట్టలే, ఆరోన్ టచ్ ది వాటర్. పవర్ ఎవరికి ఇస్తే వారు చేయగలరండి. ఆమేన్. నువ్వు చేయలేవా? తండ్రికి కావాల్సింది ఒరిజినల్స్, నాట్ డూప్లికేట్స్. హల్లెలూయా. ఎంతో మంది సర్జన్స్, హార్ట్ ఆపరేషన్ చేసే సర్జన్స్, నాకు తెలిసి దీక్షిత్ అని అపోలో హాస్పిటల్లో ఉన్నాడు, అతను కొన్ని వేల హార్ట్ ఆపరేషన్ చేశాడు, హార్ట్ సర్జరీ. అతను విజయ్ దీక్షిత్ అతని పేరు. ఈవెన్ మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా అతను ఈజ్ వన్ ఆఫ్ ది క్రూ మెంబర్ అట్ ద టైమ్ ఆఫ్ 1996. ఈనాడు లేడు, ఆయన రిటైర్ వెళ్ళిపోయాడు, కళ్ళు కనపట్ల. ఇప్పుడు సర్జన్స్ లేరా? ఉన్నారు సార్. ఇక మళ్ళీ ఆయనే రావాలా? అవసరం లేదు సార్. ఉన్నారు సార్. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు గోపకృష్ణ ఉన్నారు. స్టార్ హాస్పిటల్లో నంబర్ 1 హార్ట్తో ఆడుకుంటున్నాడు. గోఖలే గారు హార్ట్స్తో ఆడుకుంటున్నాడు. ఏంటండి తండ్రి? ఎవరినైనా ఇప్పుడు ఇక విమానం నడిపేవాళ్ళు అప్పుడే ఉన్నారా? ఇప్పుడు లేరా? ఉన్నారు సార్. ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు హైదరాబాద్ మెట్రోలో నిలబడి చూడండి, 18-20 ఏళ్ళ అమ్మాయిలు చక్కగా డ్రెస్అప్ అయ్యి ఎంత చిన్నగా ఉంటారు. వాళ్ళని చూసి నాకు అసలు ముద్దు పెట్టుకోవాలనిపించే అంతటి మంచి పాపలు ఎంత స్టైలిష్గా నడుపుకుంటూ వస్తున్నారు. ఆడపిల్లలు 22, 21, 25 కూడా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి మెట్రో దగ్గర నిలబడి, అందరు లేడీసే. మనమేమో మళ్ళీ మోసే రావాలి, లేకపోతే ఎప్పుడో హానోక్. సరే, మోషే చనిపోయాడు అన్నారు, బాగానే ఉంది. హానోకు మరణం రుచి చూడకూడదని చెప్పేసి ఏదో లేఖనం చూపించారు, బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ ఏలియా? వదిలిపెట్టరండి, ఏలియా రావచ్చు కదా. అంతే సార్. వదిలిపెట్టరండి. అమ్మో, మనకున్న జ్ఞానం ఎవరికి ఉందండి? ఏలియా రావాల్సిందే. కొందరైతే కన్ఫర్మ్గా ఏలియా అండ్ మోషే రాసుకోండి అన్నారు. ఏలియా రావచ్చు కదా, ఆయన మహిమా శరీరంతో పోయాడు కదా.
నేను ఒక మాట అంటానండి, మహిమ శరీరంతో పోతే ఖచ్చితంగా వచ్చి చచ్చిపోవాలన్న రూల్ ఉందా బైబిల్లో? లేదు సార్. అంటున్నారు రైటే. ఏదో ఒకసారి నాకు చూపించండి. నేను కూడా చదువుతున్నాను బైబిల్. నేను కూడా చిన్న స్టూడెంట్ని, ఐఎమ్ రీసెర్చ్ స్టూడెంట్స్ని, ఐఎమ్ సెర్చింగ్ ది వర్సెస్. అవును సార్. చెప్పండి. కొంత బ్లంట్గా అంటారు కదా, ఎస్ ఆయన ఖచ్చితంగా వచ్చేది. ఎందుకు ఖచ్చితంగా వచ్చి చనిపోవడం ఎక్కడుంది చెప్పండి? లేదు. సరే, ఖచ్చితంగా వచ్చి చనిపోవాలని అనుకుందాం. దానికి కొన్ని వచనాలు మీకు చెప్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం పాస్టర్ గారు చదవండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. జాగ్రత్తగా విన్నారనుకుంటున్నాను. కొంచెం స్పీడ్గా చదివారు పాస్టర్ గారు. పర్వాలేదు, నో ప్రాబ్లం. చూడండి, మనం ర్యాప్చర్ సంఘం ఎక్కబడుద్ది అని బాధపడిపోతున్నామే. అదే వచ్చిన సీన్ చెప్తున్నాను. ఒకవేళ ర్యాప్చర్ తండ్రి వచ్చి పిలుస్తున్నాడు, మనమట చనిపోలేదట, రెప్పపాటులో ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ మన మట్టి శరీరాలన్నీ కూడా మహిమా శరీరాన్ని దాచుకుంటుందట. అర్థమైందండి అందరికీ? ఐ విల్ గివ్ హాఫ్ మినిట్ టైం. వాక్యంలోకి వెళ్తున్నాను. ప్రభువు మనలను పిలిచినప్పుడు రెప్పపాటులో మన శరీరములన్నీ కూడా మహిమా శరీరములను దాల్చి, మరి ఎన్ని కోట్ల మంది వెళ్తారో మీ ఊహ వదిలేస్తున్నాను, అందరూ కూడా తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. ఓకే, అర్థమైంది కదా? ఓకే, అర్థమైపోయింది కదా? అందరం వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు మనం అందరం వచ్చి ఖచ్చితంగా తావాలా? చనిపోకుండా కదా మనం అందరము? కొన్ని కోట్ల మంది చనిపోకుండా, ప్రభు రాకడలో చనిపోకుండా రెప్పపాటులో మార్పు చెంది మహిమా శరీరము దాల్చి యేసే దగ్గరికి వెళ్ళిపోతామని లేఖనము 15:51 చదివాం. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 26 వచనంలో చదువుతాము. నోట్ చేశారో లేదో, స్పీడ్గా చెప్పాను. 1 తెస్స 4:16-17, యోహాను సువార్త 5వ అధ్యాయం 26 వచనము. ఇక్కడ ఏమనుందనక 24-26 సరే, ఏమనుందంటే మనము మరణములోనికి రాక జీవములోనికే వెళ్ళిపోతాము. ఎలా వెళ్ళిపోతామంటే మన శరీరాలు మహిమా శరీరాన్ని దాల్చుకొని వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనక్కి రావాల్సిన ఆవశ్యకత లేదు 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 లేదు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది. మీరు ఇప్పుడు ఏలియాని ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? పాపం ఏలియాని ఎందుకు తేవాలి? హానోకుని ఎందుకు తేవాలి? మోషేని ఎందుకు తేవాలి? అసలు ఇవన్నీ హానోకుని ఏలియాని ఎందుకు చూపించాడంటే, బాబుల్లారా, విశ్వాసులారా, నా జనాంగమా, నా రక్తంలో కడగబడిన వారులారా, నా నామమును ధరించిన వారులారా, మీరు కూడా ఒక దినాన అలానే నా దగ్గరికి వస్తారని డిమాన్స్ట్రేట్ చేసి ఇద్దరు చూపించాడు. హానోకు ఎలా వెళ్ళాడో అలానే ఏలియా ఎలా వెళ్ళాడో అలానే మీరు వస్తారు. అది నమ్మితే ఇది నమ్మండి. మనం మాత్రం వెళతామని మనం ఏమో సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటున్నాం, వాళ్ళు మాత్రం పోయిన వాళ్ళు వెనక్కి రావాలట. ఏం ఆలోచిస్తున్నామండి? ఇది డిమాన్స్ట్రేషన్ అండి. మరలా మీకు చెప్తున్నాను, కొంచెము లోతులోనికి వెళ్ళి చెప్తున్నాను. మనకు హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో ట్రినిటీ.
నోట్ చేసుకోండి, హ్యూమన్ బాడీ కూడా ట్రినిటీ, త్రిత్వముతో కూడి ట్రైపాడ్ వలె ఉన్నది. 1 ఆత్మ, 2 ప్రాణము, 3 శరీరం. మళ్ళీ చెప్తున్నాను, ట్రినిటీ 1 ఆత్మ, 2 ప్రాణము, 3 శరీరం. ఈ శరీరమును వదిలివేస్తాం మనం. ఏ సిచ్యువేషన్ ఎప్పుడైనా వదిలివేస్తాం. తండ్రి పిలిచినప్పుడు ఈ శరీరంతో పని లేదు, తండ్రి పిలిచినప్పుడు ఈ శరీరంతో పని లేదు. మన్నైనది వెనకడ వల్లనే మన్నైపోవును, ప్రసంగి 12:7 ప్రకారంగా. ఇక తండ్రి యొద్దకు వెళ్ళేది ఆత్మ ప్రాణం మాత్రమే. ఆత్మ ప్రాణము కూడా మహిమా శరీరమును ధరించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ టు ధనవంతుడు లాజరు స్టోరీ, లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 28 వచనాల తర్వాత చదవండి. ఎవరు వెళ్ళినా అలానే వెళతారు. ఒకవేళ బ్రతికి ఉండి వెళితే ఈ శరీరము మట్టి శరీరము, ఇందాక నేను చదివాడు కదా పాస్టర్ గారు, రక్త మాంసములు పరలోకములు స్వాతంత్రించుకొనవు కనుక రెప్పపాట్లు అవి మారిపోతాయి. అవి మారిపోతాయి, రూపాంతరం. అందుకే రూపాంతరం చెందే హానోకు వెళ్ళాడు, రూపాంతరం చెందే ఏలియా వెళ్ళాడు. రేపు ర్యాప్చర్ 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 అని మనం అరుచుకుంటూ కూర్చున్నామే, మనం అలానే వెళతాం. బ్రతికి ఉంటే, ఇంకోటి చెప్తున్నా, బ్రతికి ఉంటే ఆమేన్ 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 11వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ గొప్ప మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప మాటలను మనం ధ్యానించిన మనము జస్ట్ 4 to 5 minutes ఉంది. నా టైం ప్రకారం 9:21 అయింది. గమనించండి ప్రియ దేవుని సంఘమా, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, ఆమేన్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. హల్లెలూయా. దేవుని మేధాలో మనం ఉన్నాము. మనం ఎంతసేపు ఈ లోకంలో ఉండే వెళ్ళిపోతాం, అటుపోతాం ఇటుపోతాం కాదు. దేవుని మేధాలో మనము ఉన్నాము కనుక, ఆయన మనస్సులో మనం ఉన్నాము కనుక, ఆయా కాలములలో మనం ఉన్నాము కనుక వచ్చాము. నేను 1948లో వచ్చాను, అలానే మీ వయసును బట్టి మీరు వచ్చారు. కొందరు 75లో, కొందరు 61లో, కొందరు 63లో, కొందరు మొన్న వస్తున్నారు. వీళ్లను తండ్రి అనాలోచితంగా, యాక్సిడెంటల్గా, ఇన్సిడెంటల్గా పుట్టించడం లేదు. తన ప్రణాళికబద్ధమైనటువంటి ఏర్పాటులోనే వస్తున్నాం. అలా వచ్చిన వాడే మోజెస్, అలా వచ్చిన వాడే ఆరోన్, అలా వచ్చిన వాడే ఎలీషా, అలా వచ్చిన వాడే ఎలీషా, అలా వచ్చిన వాళ్ళమే మనము. వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి కాదు, మనము చేయగలము. మనకి తండ్రి ఇస్తే. ఒకప్పుడు మనమందరము కూడా ఈ చీకట్లో ఉన్నవారమే, మర్చిపోతున్నారు. ఈనాడు మనం మారు మనసు పొందాము కనుక ఈనాడు ధైర్యంగా ఉండి నేను మారు మనసు పొందానని చెప్తున్నావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఏమని తెలుసా? మీరు ఈ లోకములో ఒకప్పుడు చీకటై ఉంటుంది, ఈ లోకములో నుండి మిమ్మల్ని వేరు చేసి నేను పిలిచితిని అంటున్నాడు. వేరు చేసి, ఒకసారి 15-19 ఒకసారి చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూసారా, మిమ్మల్ని లోకములో నుండి వేరు చేసి ఏర్పరచుకున్నానని యేసయ్య చెప్తున్నప్పుడు మనమందరం అలా వచ్చిన వాళ్ళం. ఇది మర్చిపోతున్నారేంటి? లోకములో నుండి వేరు చేసి తండ్రి ఏర్పాటు చేసుకున్నాక మనకి భయం ఎందుకు? పెద్ద పెద్ద వచనాలు చెప్పుకుంటాం. 2 కొరింథీ పత్రిక 5:17 యేసుక్రీస్తు నందున్న వారందరూ నూతన సృష్టి అంటే అర్థమేమిటి? మనం నూతన సృష్టి కాదా? రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మనకెందుకు ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పండి, ఆలోచించండి. ఆలోచించవలసింది ఒకటే, నీ నిజమైన మారు మనసా, నిజమైన బాప్తిస్మా, నిజంగా జీవిస్తున్నావా, త్రికరణ శుద్ధిగా ఉన్నావా, ఆత్మశుద్ధిగా ఉన్నావా? అవి ఆలోచించండి. ఏలియా ఏమిటి, మోషే ఏమిటి, ఆనోకు ఏమిటి, అద్భుతంగా వాడుకుంటాడు తండ్రి. ఆమేన్.
నీకు అందుకన్నాడు చూసారా, 3:7 నీ విశ్వాసము కొంచెమైనను నీవు నన్ను పట్టుకుని వదలలేక ఉన్నావు కనుక నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచాను, ఆ తలుపును ఆ ద్వారమును ఎవరూ ముయ్యలేరు, నేను వాడుకునేది నేను అన్నాడు. నేను వాడుకుంటాను మిమ్మల్ని. ఇప్పుడు ఇద్దరు ఫ్రెష్ ప్రవక్తలండి, ఫ్రెష్ ప్రాఫిట్స్. వాళ్ళు అద్భుతంగా 3.5 సంవత్సరాలు ఏలుబడి చేసి ఒక సాక్షులై పరలోకంలో ఉన్నారు, ఉండబోతున్నారు. ఇంకా మనం అలా ఉండాలి. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా అనాలి. నన్ను వాడుకో యేసయ్యా, నా ఊపిరినంత వరకు నేను చెప్తాను యేసయ్యా, నేను అనేకులను మారుస్తాను, అనేక ఆత్మను రక్షిస్తాను. మీరు చెప్పారు, ప్రాణందే ఉందండి. కుప్పలు కుప్పలుగా పారేసి 2021లో క్రోర్స్ ఆఫ్ డెడ్ బాడీస్ ని పెట్రోల్ పోసి ఎలక్ట్రిక్ చైర్స్ లో కూర్చోబెట్టి కాల్చి అవతల పారేశారు. యోహాను సువార్త 6:23 శరీరము కేవలము మృతము, చనిపోయిన మరుక్షణమే మనం తీసుకెళ్లి బయట పారేస్తాం. బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఫ్రీజర్లో పెడతాం. దానికి ఇంత ఆందోళన మంది. వెళ్ళిపోతాం. 11వ అధ్యాయంలో తండ్రి ఇద్దరిని ఎలా వాడుకున్నాడో అలా మనల్ని వాడుకునేలా మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. మనం కూడా ఇప్పుడు ఆ పనే మనం చేస్తున్నాం. మోషే అదే చేశాడు. మోషే 120 years 40 సంవత్సరాలు తన జీవితాన్ని పానార్పణం చేశాడు. ఏలియా అంతే, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యెజబెల్ని ఆహాబుని ఎదిరించి సేవ చేశాడు. ఎలీషా అంతే, తన జీవితంలో యెహూని రాజుగా ఏర్పాటు చేశాక భయపడలా. యెహోషాపాతుకు భయపడలా, యెహోరాముకు భయపడలా, యెజబెలుకు భయపడలా, ఎవరికి భయపడలా. నయమాను వచ్చి ఎదురుగా నిలబడితే అయితే అయి ఉండొచ్చు, నువ్వు చీఫ్ మినిస్టర్ టు సిరియా అయితే అయి ఉండొచ్చు, గో అండ్ టేక్ బాత్ ఇన్ రివర్ జోర్డాన్ అన్నాడు. ఏం దిగి పరిగెత్తలా. అటువంటి వ్యక్తులు మన ముందున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అందుకే యాకోబు పత్రిక 5:17-18 ఏలియా మన వంటి మనుష్యుడే అన్నాడు. అయ్యా మనం ఆ మనుషులం కాదా? మనం కూడా అటువంటి మనుషులం. యోనా పోయాడు. యోనా అసలు ఎక్కడున్నాడు? షోమ్రోన్లో ఉన్నవాడు. 2వ యారోబాము కాలంలో ఉన్న ప్రవక్త ఎక్కడికి పోయాడు? నినెవేకి పోయాడు. నినెవే శత్రుదేశం, అష్షూరునకు రాజధాని, చంపేస్తారేమో వెళ్ళాడు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. 40 days ధైర్యంతో ప్రకటించేశాడు ఏమన్నా కానీ. ఈనాడు మనకి భయం, వినటానికే భయం వేస్తుంది. మనకి, నాకు చదవడానికి భయం వేస్తుంది. ప్రభువు కొరకే హతసాక్షులు అయ్యారు వారిద్దరు. మోషేని జ్ఞాపకం చేసుకోండి, ఏలియాని జ్ఞాపకం చేసుకోండి, హగ్గయిని జ్ఞాపకం చేసుకోండి, జకర్యాని జ్ఞాపకం చేసుకోండి, యోనాని జ్ఞాపకం చేసుకోండి, ఆది అపోస్తులని జ్ఞాపకం చేసుకోండి, సువార్తికులను జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటికీ పరిచర్య చేస్తున్న గ్రహం స్టెయిన్స్ ని జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి, పెట్రోల్ పోసి తగలని జ్ఞాపకం చేసుకోండి. (1517) మార్టిన్ లూథర్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక మార్టిన్ లూథర్ నువ్వు కాలేవా? ప్రభు కృప చొప్పున మనమందరము కూడా బలపడదాం. 11వ అధ్యాయంలో తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. నేను నా కార్యార్థమై జన్మింప చేశాను, మీరు నా కుమారులు కుమార్తెలు, మిమ్మల్ని నేను వాడుకోబోతున్నాను, మీ ద్వారా అనేకులను వెలిగించబోతున్నాను, అనేక ఆత్మను రక్షించబోతున్నాను. రేపటి దినమున మనము కూడా 1000 పరిపాలనలో ఉండబోతున్నాం.
ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఉండబోతున్నాం. హల్లెలూయా మనం ఉండబోతున్నాం. ఉంటాము. ప్రార్థన ప్రార్థన. మహోన్నతుల పరిశుద్ధుల పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంత 11వ అధ్యాయాన్ని ధ్యానింపచేసిన గొప్ప తండ్రి, మమ్మలను ఈ గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను, ప్రతి పాపను, ప్రతి బాబును, పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్లు, ప్రవక్తలను, డిగ్నిటరీస్ అందరినీ కూడా మీ ఆత్మచర్య నుంచి ప్రార్థిస్తుంది. మమ్మల్ని బలపరచండి. అలనాడు మీరు వాడుకున్న రీతిలో మమ్మల్ని కూడా వాడుకోండి. మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు. మమ్మల్ని వాడుకోండి. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాపం చెప్పి చేర్చుకున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో మీకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.